మన తండ్రి పరలోకమందున్న దేవుడు మనం భద్రంగా ఉండాలనుకున్నాడు. మనం మోసపోకూడదు అనుకున్నాడు. మనం ప్రమాదంలోకి వెళ్ళకూడదు అనుకున్నారు. తన దగ్గర ఉండాలనుకున్నాడు. ఇన్ని కలిగిన దేవుడు మన తండ్రి అవటం, మనకు జాగ్రత్తలు చెప్పటం చాలా ఆనందం. ఆ జాగ్రత్తలు పాటించకపోవటం మనకు తీరని నష్టాన్ని మిగులుస్తుంది. అందుకని ఒకే మాట చెప్పాడు, అయ్యా నమ్మయ్యా, నమ్ము, నమ్మి బాప్తిసం పొందు, నమ్ము చాలు, నువ్వేం చేయొద్దు, నమ్మయ్యా. ఇన్ని చేసి నన్ను నమ్మటానికి నీకేమైంది? ఎవరో దారిని పోయేవాడిని నమ్ముతున్నావు, వాడు ఏం చెబితే అది చేసేస్తున్నావు, నన్ను నమ్మటానికి నీకేం తక్కువైంది అంటున్నాడు దేవుడు. నన్ను నమ్ము, నమ్మితే నీకు రక్షణ, నమ్మకపోతే శిక్ష. ఏం నమ్మకపోతే శిక్ష? అవును, నువ్వు ఎవరి మాట నమ్మలేదో తెలుసా? సాక్షాత్తు దేవాది దేవుని మాట నమ్మలేదు, అందుకే నీకు శిక్ష. ఇన్ని మాటలు రాయించి, యథార్థాలు వాస్తవాలు రాయించి పెడితే నువ్వు నమ్మలేదా? అంటే సృష్టికర్త మాటనే అవమానించావా, అనుమానించావా? అందుకే నీకు శిక్ష, అందుకే నీకు శిక్ష. దేవుడున్నాడు, జాగ్రత్త.